హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళినాం. ఇక షుగర్కి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం. ఇది ఒకటి జీవితంలో భాగం అయిపోయింది. ఏంటంటే షుగర్, బీపీ ఇక 50 ఏళ్ళు వచ్చినాయి. అదృష్టవంతులకు 30 ఏళ్ళ నుండే ఇంకా బీపీలు, షుగర్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇది జీవనంలో ఒక పార్ట్ అండి. ఎందుకంటే దేన్నైనా సంతోషంగా తీసుకోవాలి. ఈరోజైతే ఇక హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం. హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ అయిపోయింది. ఇక షుగర్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది, కానీ ఏదైనా కానీ దాటుకొని వెళ్ళాల్సిందే. ఇంకా ఏంటంటే రాంగా ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇవి హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు ఇదేదో ఫ్రూట్ అని చెప్పాడు. చాలా రోజుల నుండి చూస్తున్నా. అయితే దీన్ని చూద్దామనేసి తీసుకుందాం, గ్రేప్స్ అని అంటే ఇదేదో దాయిలాండో ఏదో అని చెప్పాడు ఫ్రూట్స్ అమ్మే అబ్బాయి. అయితే ఆయన అన్ని రకాల ఫ్రూట్స్ ఇంకా అంటే ఇంటికి సరిపోయే సామాన్లు కూడా ఉన్నాయి. అమ్మ కవర్ తీసి అమ్మ ఇంటి పోయినాక వాటిని ఉప్పేసి కడుగు, ఉప్పేసి నానబెట్టండి కొంచెం, దీనికి వాక్స్ ఉంటుంది అని చెప్పిండు. ఆయన మాటలు వింటుంటే నాకైతే మా అక్క కొడుకు లాగా అనిపించింది. మరీ ప్రేమతోనే అమ్మ తీసుకోండి అనేసి మాట్లాడుతుంటేనైతే ఎంత ఆనందం కలిగింది ఫ్రెండ్స్. నాకు కంటేనే పిల్లల కూతురు అనేది ఒక పాట ఉంది కదా. కంటేనే పిల్లలని కాదండి, ఎవరి లోపలైనా కానీ మాతృ ప్రేమ చూడొచ్చు అనేది అయితే నేను అనుకుంటా. ఎందుకంటే మా అక్కయ్య పిల్లలు ఇంకా అందరు ఉంటారు కదా, నాకు ఆ ఏజ్ వాళ్ళని చూస్తే ఎంత అనిపిస్తుంది. ఏంటంటే మన పిల్లలే అనిపిస్తుంది. ఆ డాక్టర్ కూడా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఆయన ఆంటీ అని పిలుస్తున్నాడు. ఏంటంటే మనకు అంతా చిన్న పిల్లలు, అక్క పిల్లలు, బావ పిల్లలు అందరిని చూస్తుంటాం కదా. చూసినప్పుడు ఏమైందంటే మన బిడ్డలాగానే అనిపిస్తుంది నాకైతే. అలాగనమాట. ఎవరైనా చిన్న పిల్లలు, మా అక్కయ్య ఏజ్ పిల్లలు, మా బావ పిల్లల ఏజ్, మా పిల్లల ఏజ్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్లా పిల్లలు మన వాళ్ళే అన్నట్టుగా నాకైతే అట్లా మనసుకు అనిపిస్తుంది. ఇక వచ్చి రైస్ అయితే పెట్టేశాను. కర్రీ ప్రొద్దున్నే వండి వెళ్ళినాం. ఇక ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. 3 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక హాస్పిటల్స్కి అయితే వెళ్ళొచ్చినాం. ఇవి నాకు వేరే చిన్నప్పుడు అయితే తింటుంటే అందులో సీడ్స్ ఉండే. ఇందులో సీడ్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఒకటైతే తీద్దాం. ఏంటంటే ఆయన అమ్మ నానబెట్టినాక తినమన్నాడు, కానీ ఇక మీకోసం అయితే చూపెడతా అన్నట్టుగా నేను తీస్తున్నా. ఇది ఫస్ట్ టైం నేను తేవడం. చూడండి, సీడ్స్ అయితే ఉన్నాయండి. ఇవి వారం రోజులు మన ఏంది షిప్లోనే ఉంటాయి అని చెప్తున్నాడు ఆయన. సీడ్స్ అయితే ఉన్నాయండి. నాకు ఎందుకు అనిపించింది ఒకసారి దించుద్దాం అన్నట్టుగా తీసుకుందాం అనేసి. మొన్న అప్పుడప్పుడు చూస్తుంటా నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇవి వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజుల నుండి వస్తున్నాయో తెలియదు కానీ ఫ్రెండ్స్, నేను చూసి అయితే ఒక 6 months అవుతుంది. తీసుకుందామని తీసుకొచ్చిన ఫ్రూట్స్ని. రెడ్గా భలేగా కనబడుతున్నాయి. పిల్లలకు కూడా తినిపించాలి అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఇప్పుడైతే పిల్లలు ఎవరు లేరు, చిన్నపిల్లలు. ఒకసారి టేస్ట్ చూస్తే వాళ్ళకు కూడా తినిపించవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చిన. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని తిని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కలర్ బాగున్నాయి రెడ్గా. మా ఇంట్లో ఏంటంటే ఇవే బ్లాక్ గ్రేప్స్ ఉండే, చెట్టు అయితే పోయింది, కానీ ఇవి పెద్ద పెద్ద గ్రేప్స్ అండి. ఒక 1/4 kg అయితే పట్టుకొచ్చిన. ఎందుకైనా మంచిది. అన్ని వెరైటీస్ చూపెడుతున్నాడు.
ఇది కూడా ఏదో ఉంటుందమ్మా, ఇది ఒకసారి దీన్ని చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, ఇంత బాగుంటాయి అమ్మ 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 అనుకుంటా చూపెడుతున్నాడు. నేను ఇంకా వేరే ఫ్రూట్స్ తీసుకున్నా, అవి చిన్నవి ఇచ్చిండు. ఆయన చిన్నవి ఇస్తే నేనేం చేసిన, అమ్మ చిన్నగా ఉన్నాయి ఇవి బాబు అంటే, తీసుకోమని పెద్ద సైజు తీసుకో అనేసి పెద్ద సైజు ఏరి ఇచ్చిండు. నాకైతే మా అమ్మ లాంటిది అంటుంటే ఇక నాకైతే ఇంత సంతోషం అనిపించిందో పండ్ల మే బాబుని చూస్తుంటే. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా తెచ్చుకొని ఒకసారి చూడండి. నేనే తినడం కాదు ఫ్రెండ్స్, నేనే ఆనందపడడం కాదు, అందరూ ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని అయితే నాకు అనిపిస్తుంటుంది. ఏదైనా ఏమో ఫ్రెండ్స్, నాకైతే అలాగే ఉంటుంది మనసులో. ఏంటంటే ఇంకొకటి, మనము సంతోషపడాలి, అందరు సంతోషపడాలని అయితే నేను అనుకుంటా. ఇది ఒక్కటే తీసుకొచ్చిన దీని టేస్ట్ చూసి, అమ్మ షుగర్ ఉందని అంటే, షుగర్ ఉంటే వద్దు వద్దు అని అన్నాడు ఆయన అబ్బాయి. వద్దమ్మా వద్దు వద్దు, పాపం భయపడ్డాడు. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు మీరు తినొద్దమ్మా అని అంటే, ఏం కాదులే నేను ఒక టేస్ట్ చూద్దాం, ఎన్ని రోజులు బతుకుతామో లేదో, ఒకటి నువ్వు ఇంతకన్నా ఊరిస్తున్నావు తీసుకెళ్తా అనేసి అంటే ఒక్కటే కొనుకొచ్చినాం. ఈ టేస్ట్ చూద్దాం. ఇది సంత్రా కాదట, ఇది ఏదో పేరు చెప్పిండు, థాయిలాండ్ అని ఏదో ఏదో అని చెప్పేసిండు. ఇక నేనైతే తీసుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళి పొద్దున మధ్యాహ్నం వెళ్ళినాం, పొద్దున 8కి వెళ్ళినాము బ్లడ్ టెస్ట్కి. మళ్ళీ సెకండ్ టైము మన 1కి వెళ్ళినాం. 1కి వెళ్ళి ఇక బ్లడ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్స్ చూయించుకొని, కొంచెం ఎట్లాగో షుగరు కొంచెం ఎక్కువనే ఉంది, కొంచెం వాకింగ్ చేయండి, గడక తినండి, రైస్ మానేయండి అనేసి చెప్పిండు. ఏదో కొంచెం కంట్రోల్ చేస్తాం, 50%. కొంచెం అన్నీ తినేసుడే ఉంటుంది ఫ్రెండ్స్, అన్నీ కంట్రోల్ అయితే చేయలేము. మొత్తానికైతే ఈ ఫ్రూట్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చినాం. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వర్షాలప్పుడు బయటకు తిరగకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నపిల్లల్ని పట్టుకొని తిరగడం వల్ల వాళ్ళకు, ఎందుకంటే బాడీ ఇంకా ఇంప్రూవ్ కాక ఇబ్బంది పడుతుంటారు కదా. ఎక్కువ చలి కానీ, ఎక్కువ వర్షం కానీ, నైట్ కానీ ఎక్కువ నైట్లా ఏంటంటే మన లొకేషను ఏంటంటే మన వాతావరణం వేరే మార్పులు వస్తుంటే చిన్నపిల్లలను బయటకు తీసుకెళ్ళకండి. వేరే అన్నీ తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అని అయితే పెద్దలు చెప్తారు. మునుపు అయితే చెప్తే మనం బయటకు వెళ్ళే వాళ్ళమే కాదు. సంటి పిల్లలను దయచేసి సంటి పిల్లలను తీసుకొని నైట్ ఎటు షాపింగ్లో కానీ అటు వెళ్ళకండి. అపార్థం చేసుకోకండి ఫ్రెండ్స్. ఎవరైనా చిన్నపిల్లలను ఒక చిన్న పాల కుండలాగా చూడాలంటారు కదా, అలాగని నాకు అనిపిస్తుంది. ఏదైనా ఎఫెక్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బందిగా ఉంటుంది. అసలే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి వస్తుంది. కానీ ఎక్కువ నైట్ పూట జర్నీ, పొద్దున పూట జర్నీ, చలి, ఏసీలు, కూల్నెస్లో తింపకండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.